ఎంపీల గెలుపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు శుభసూచకమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గాలివాటంగా రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు తప్ప పరిపక్వత రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా మంచి వాళ్లను తన చుట్టూ పెట్టుకుని పరువు కాపాడుకోవాలి అంటున్న ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే 8 స్థానాలు రెండింతలయ్యాయి. ఎంపీ స్థానాలు అంటే రెండింతలయ్యాయంటే ఒక్కొక్క ఎంపీ స్థానంలో 7 ఎమ్మెల్యే స్థానాలు అంటే 56 ఎమ్మెల్యేలతో సమానమైంది మీ బలం. ఎట్లా చూస్తున్నారు? ఎమ్మెల్యేలు 56 అనేదాన్ని ఒక కోణము, 35.8% ఓట్లది కూడా అంతే కోణం. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ 30% గతంలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు 36% బీఆర్ఎస్కి వచ్చింది. మాకు కూడా అంచుమించు 36% వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు జరిగింది. మొన్నటి వరకు ఉన్న ప్రాంతీయ పార్టీ ఈరోజు 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది. అది బీజేపీ. గతంలో బీజేపీ స్థానంలో ప్రాంతీయ పార్టీ ఉంది, గత ముఖ్యం అధికారంలో ఉన్న పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగినాం. ఓటు పర్సెంటేజ్, సీట్లు కావచ్చు, 8 పార్లమెంట్లు కావచ్చు, గతంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒక సీటు కూడా రాకపోవడం కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మారబోతున్న సమీకరణాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఖచ్చితంగా బీజేపీకి అనుకూలిస్తాయి. రాష్ట్రంలో జెండా ఎగరేయాలనుకుంటున్న దానికి ఇవి శుభసూచకం అని భావిస్తున్నారా? ఖచ్చితంగా శుభసూచకం అవుతుంది. రాష్ట్రంలో అందుకోసం చెప్పాను, రాబోయే 4 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పుడు పనులు ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడతాయి. ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎన్నుకుంటారనుకుంటున్నా. బీజేపీ నాయకత్వం కూడా పెరుగుతుంది, బీజేపీలో నాయకులు ఎదుగుతారు. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడైనా జరగని అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ 1 ఆర్ నన్ బీజేపీకి అన్నాడు, అది ఆయనకే రివర్స్ అయిందని చూస్తున్నారు. ఇది వెనక ఏంటి మతలం? కేసీఆర్ మాటల గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. గతంలో కూడా బీజేపీ ఏడుందా, అది ఏడుందా, ఇది ఉందా మాట నన్న అంటే ఆయన స్థాయి, ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక ఉద్యమ నాయకుడు, ఇంత సీనియర్ పొలిటికల్ లీడరు, అంత పెద్ద మనిషి ఒక పార్టీని, ఒక జాతీయ స్థాయి అధికారంలో పార్టీని 1 సీట్, 2 సీట్లు, 6 సీట్లు అని మాట్లాడడం అనేటువంటి అది ఆయన స్థాయి ఆయనకే అర్థం చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోవాలి. ఎక్కువ మంది ఎంపీలు ఎన్నిక కావడంతో ఒకవైపు సంతోషం అయితే, ఇంకోవైపు వాళ్ళకు ఎక్కడ అకామిడేట్ చేయాలి మంత్రివర్గ స్థానంలో, ఎట్లా వాళ్ళ ప్రాధాన్యతను వాడుకోవాలనేది కూడా ఒక సవాల్ కదా. దీన్ని ఎట్లా చూస్తారు? దేశంలో 300 మంది ఎంపీలు ఉంటారు అబ్బా. అకామిడేట్ చేయడం, ప్రతి ఒక్క ఎంపీని అకామిడేట్ చేయరు. ఎంపీకి ఇవ్వడం అంటేనే అకామిడేట్ చేయడం లేదన్న, వాళ్ళే కొత్త అకామిడేషన్ ఉండదు. అందరికీ మంత్రి పదవులు రావు. ఎట్లయితే కార్యకర్తలు అందరూ ఉంటే అందులో 8 మంది ఎంపీలు అయ్యారు, 16 మందికి అవకాశం వచ్చింది, 17 మంది పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. ఇంత పార్టీలో ఉన్నటువంటి 1,00,000 మంది కార్యకర్తలకు అవకాశం రాలే కదా. ఇది ఒక అకామిడేషన్. ఒక అవకాశం 1 మందికి వచ్చింది, దాంట్లో ఒకరికో ఇద్దరికో మంత్రి పదవి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలో చేపట్టే దిశగా వెళ్తున్న మీకు ఎన్ని పదవులు వచ్చే అవకాశం, హోప్ ఉంది? మీ అభిప్రాయం ఏంటి? మంత్రి పదవులు ఇస్తేనే రాష్ట్ర పార్టీ పెరగదు. గతంలో ఇప్పుడు ఏ మంత్రి పదవులు ఇచ్చారని అధికారంలోకి వచ్చింది, గతంలో ఏ మంత్రి పదవులు ఉండని బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఒరిస్సా రాష్ట్రంలో ఏ మంత్రి పదవులు ఉంటే అధికారంలోకి వచ్చింది. కాబట్టి మంత్రి పదవులే అధికారం తీసుకొస్తాం కూడా కేసీఆర్ మంత్రి పదవి ఉండే, మరి అట్లా అది కాదు. జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలని. జాతీయ పార్టీ యొక్క ఆలోచన మేరకే మంత్రి పదవులు వస్తాయి. ఒక ఫ్లూట్లో రాజకీయ నాయకుడై ఒక సీఎంగా అయ్యాడు తప్ప ఆయనలో పరిణతి లేదు. ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా, సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఒక చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి చరిత్ర తెలియదు, ఆయనకు తెలియదు చరిత్ర. ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళని వెంట పెట్టుకుంటే, చుట్టూ పెట్టుకుంటే ఆయనకు ఏమైనా పరువు దక్కుతుందని కూడా ప్రకాష్ రెడ్డి సలహా ఇస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, టీవీ విజన్, హైదరాబాద్.